హలో నమస్తే, నేను మీ లత ఫ్రమ్ కాకినాడ. ఈరోజు టాపిక్ ఏంటంటే కెమికల్ బర్న్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే కొన్ని రకాల రసాయనాలు కళ్ళలోకి వెళ్తే ఏం జరగచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు కళ్ళలోకి ఏమేమి పడవచ్చు అంటే సిమెంట్ వర్కర్స్ ఉంటారు. సో వాళ్ళకి సిమెంట్ పడినప్పుడు ఆ పెయింట్స్ కానీ లేకపోతే లైమ్ సున్నం కానీ పడినప్పుడు కన్ను చాలా అంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే దీంతో పాటు యాసిడ్స్, అది చాలా ప్రమాదం. యాసిడ్స్ తర్వాత ఫ్లోర్ క్లీనింగ్స్, హార్పిక్లు, యాసిడ్స్ ఎక్సెట్రా ఉంటాయి అవి. తర్వాత స్పిరిట్స్, శానిటైజర్సు, నెయిల్ రిమూవర్సు ఏవైనా కూడా కళ్ళలోకి వెళ్తే చాలా ఎక్కువ ప్రమాదం ఉంటుంది. దీంతో పాటు వెనిగర్స్ కూడా, అవి కూడా కళ్ళలోకి వెళ్ళినప్పుడు అంతే ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ కళ్ళలోకి ఈ రసాయనాలు ఏమి వెళ్ళినా కూడా, అంటే ఈ కెమికల్స్ ఏమి వెళ్ళినా వెంటనే ఏం చేయాలి అంటే సెలైన్ వాటర్, నార్మల్ సెలైన్ వాటర్ ఒక చిన్న బాటిల్ తీసుకొని దాంతో 10 నుంచి 20 మినిట్స్ కంటిన్యూస్గా వాష్ చేస్తూ ఉండాలి. అంటే ఎలా వాష్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంట్లో యాసిడ్ పడింది అనుకోవచ్చు, లేకపోతే ఏదో కెమికల్ పడినప్పుడు అప్పుడు ఈ సైడ్ హెడ్ టిల్ట్ చేసి ఈ కంట్లోకి వెళ్లకుండా ఈ ఐ మాత్రమే పైకి చూడమని పేషెంట్ని బ్యాక్ రెస్ట్ ఇచ్చి కంటిన్యూస్గా ఆ సెలైన్ వాటర్ కళ్ళలోకి పంప్ చేస్తూ ఉండాలన్నమాట. సో అది అప్పుడు ఏమవుతుందంటే ఐ అంతా చక్కగా వాష్ అవుతుంది. సో ఆ తర్వాత వెంటనే హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలి. సో తర్వాత క్లీనింగ్ అయిపోయినప్పుడు లేకపోతే క్లీన్ చేయకుండా డ్రాప్స్ ఏదంటే అది వేయకూడదు. ఇంట్లో అందుబాటులో ఉన్న డ్రాప్స్ వేరే వాళ్ళు వాడేవి కానీ ఏవి కూడా డాక్టర్ గారి సలహా లేకుండా అస్సలు కళ్ళల్లో చుక్కల మందు వేయొద్దు. సో వెంటనే అది ఎమర్జెన్సీ, హాస్పిటల్కి వెంటనే రావాలి. సో ఈ కెమికల్ బర్న్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ నల్లగుడ్డు, కార్నియా అంటాం, ఈ నల్లగుడ్డు పైపొర మొత్తం ఊడిపోవచ్చు, అంటే మొత్తం కట్ అయ్యవచ్చు. లేదు అంటే ఈ లిడ్స్ అటాచ్ అయిపోవచ్చు, రెప్పలు అతికిపోవచ్చు. అది చూపు మళ్ళా వస్తుందా అని గ్యారంటీ అనేది ఉండదన్నమాట. వీటిలో చాలా మెడికల్ ఎమర్జెన్సీ, వెంటనే హాస్పిటల్కి రావాలి. అండ్ తర్వాత కన్ను అస్సలు నలపకూడదు. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వెంటనే మంచిగా నార్మల్ సెలైన్ వాటర్తో కళ్ళు శుభ్రం కడిగి వెంటనే హాస్పిటల్కి తీసుకురావాలి. ఇన్కేస్ ఎవరైనా కాంటాక్ట్ లెన్స్ వాడే వాళ్ళకి ఇలా జరిగితే కాంటాక్ట్ లెన్స్ కూడా వెంటనే తీసేసేయాలి. సో ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా అంటే చాలా ఎమర్జెన్సీ. వీటిలో చూపు వస్తుందనే గ్యారంటీ లేదు. అలాగనే అది ఎంత చూపు వస్తుంది అనేది అది పడిన దాని యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది. చిన్న చిన్నవి అయితే పర్వాలేదు, కొంచెం మేజర్ అయితే కనుక కొంచెం కష్టమైన పరిస్థితి. సో వీళ్ళలో ఈ యాసిడ్స్, ఈ కెమికల్స్ వాటితో పనిచేసే వాళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. లేదు అంటే సేఫ్టీ గాగుల్స్ వాడితే బెస్ట్. ఓకే, సో దానివల్ల ఏంటంటే ప్రొటెక్షన్ ఉండడం వల్ల కళ్ళలోకి వెళ్లకుండా ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ.